పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు ద పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా పర్యావరణానికి సంబంధించిన అంశాలే కొట్టుమిట్టాడుతుంది. వాతావరణం అంతా కల్మషమైపోయింది, కలుషితమైపోయింది. ప్రజల జీవన విధానం పైన దెబ్బ కొడుతుందనే క్రమంలోనే చాలా వరకు మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఇటు సోలార్కు సంబంధించిన ఉపయోగాలు, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఉపయోగాలు అందుబాటులోకి వస్తుండడంతో పర్యావరణ సహితానికి సంబంధించిన మార్గాలన్నీ ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించి ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కరీంనగర్ డిపోలో ఉన్నాం. ఇక్కడ మనకు అందుబాటులో కొన్ని బస్సులు ఉన్నాయి, ఎకో ఫ్రెండ్లీ బస్సులు. ఇవి గతంలో ఇవి కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ హైదరాబాదు లాంటి మహానగర పట్టణాల్లోకి, నగరాల్లోకి పరిమితమైన ఈ బస్సులను కూడా ఇప్పుడు జిల్లా కేంద్రంలోకి చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణలో భాగంగా కరీంనగర్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్న ఎకో ఫ్రెండ్లీ బస్సులు, పర్యావరణ సహిత బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర తెలంగాణ ఇటు వరంగల్, నిజామాబాద్తో పాటు కరీంనగర్లో ఈ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూద్దాం, ఈ బస్సులను కూడా ఎలక్ట్రికల్ ఉన్నాయి. అయితే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగానే చాలా పెద్ద పెద్ద కార్ల కంపెనీలు ప్రపంచాన్ని, మార్కెట్ను రాజ్యం వెళ్తున్న సందర్భంగా ఇటు ఆర్టీసీ ఈరోజు ముందడుగు వేస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇందులో కరీంనగర్కు మొట్టమొదటిసారిగా 70 బస్సులను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం మనం ఇందులోకి వెళ్ళి చూద్దాం. అసలు ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి లోపల ఎలా ఉండబోతుంది, ఇందులో సీటింగ్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఒకసారి ఈ బస్సులో లోపల చూస్తే చాలా లగ్జరీస్గా ఉంది. ఇందులో పెట్రోలు, డీజిల్ లాంటివి ఇవి కూడా వాడకపోవడం చేత లోపల కూడా చాలా చూడడానికి కళ్ళకు మంచిగా కనబడుతుంది. ఎలాంటి పెట్రోల్, డీజిల్ వాసనలు కూడా వీళ్ళకి రావని మనకు తెలుస్తుంది. అయితే ఇవి త్వరలో ప్రజలకు అందుబాటులో వస్తున్న సందర్భంగా మనం చూడొచ్చు. ఎలక్ట్రికల్ బస్సులు కరీంనగర్ నుంచి హైదరాబాద్, జగిత్యాల్, మంథని, రాజన్న సిరిసిల్ల నుంచి అటు కామారెడ్డి వరకు ఆపరేట్ చేయడానికి ప్రధానంగా 70 బస్సులను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో అన్ని సెక్యూరిటీకి సంబంధించినవి, అటు మనం చూడొచ్చు సీసీ కెమెరాలు, ఇందులో ఎలాంటి అంటే భద్రతా పరంగా కూడా సీసీ కెమెరాలతో పాటు పూర్తిగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాతావరణం అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ సహిత సంబంధించిన అంశాలను నిన్న పొందుపరిచారు. ఇది ప్రధానంగా జై భారత్ మారుతి అనే కంపెనీ, జేబిఎం అనే కంపెనీని ఆపరేట్ చేస్తూ ఇవన్నీ ఆర్టీసీకి అందజేస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఆర్టీసీలో పెట్రోల్, డీజిల్కి సంబంధించి పూర్తి స్థాయిలో పెరుగుతుండడంతో టికెట్ ధర పెరగడము, ప్రజలు ఎప్పుడు దీనిపైన ధరల పెరుగుదలపైన మాట్లాడుతున్న జరిగిన సందర్భం. ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్తోని ఒక రకంగా ఒక ఎక్స్పెన్స్ తగ్గిందని చెప్పొచ్చు. ఖర్చులకు సంబంధించి ఆర్టీసీ ఒక ముందడుగు వేసింది. తక్కువ ఖర్చుతో సేమ్ ప్రయాణము ఒకటి ఉండగా, ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఉందో, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఒక విధమైన ఊరటాన్ని చెప్పచ్చు. పెట్రోలు ధరలు పూర్తిగా పెరిగిన సందర్భంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఆర్టీసీ బస్సు సంబంధించి పూర్తిగా ఇక్కడ బటన్ సిస్టమ్ ఇదంతా ఉంది. ఇక్కడ స్క్రీను, దానికి సంబంధించినవి ఎలక్ట్రికల్ సేఫ్టీ పాయింట్స్, తర్వాత కెమెరాలు, ఇవన్నీ గతంలో లగ్జరీస్ బస్సులు ఉన్నప్పటికీ ప్రతి సూపర్ లగ్జరీలో, డిలక్స్ బస్సులో 3 కేటగిరీలుగా ఈ బస్సులకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఉందని చెప్తున్నారు. అయితే ఎకో ఫ్రెండ్లీ బస్సులకు సంబంధించి ప్రజలు చాలా ఒక ఆనందాన్ని వ్యక్తం చేసే సందర్భం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరగడము, డీజిల్ ధరలు పెరగడం, ఇవన్నిటిని చూస్తే ఒక రకంగా ఈ సీట్లన్నీ కూడా చాలా నీట్గా చేయబడి ఉన్నాయి. ఈ మొదటిసారి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి బయటకు వస్తున్న సందర్భంగా ప్రజలు కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న సందర్భం. అయితే ఈ బస్సుల కెపాసిటీ కూడా సేమ్ అన్ని బస్సుల్లాగానే వీటి కెపాసిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. కేవలము ఎలక్ట్రికల్ ఛార్జింగ్తోని దాదాపు 400 కిలోమీటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు వరకు ఇది ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. అయితే ఎక్కడికైతే ఇక్కడ నుంచి చేరుకోవాల్సిన బస్ డిపోలు, బస్సుకు సంబంధించిన వాటి ప్రాంతంలో కూడా మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు మళ్ళీ
ఎస్ కానివ్వండి, లేకుంటే గౌలుగూడ బస్ స్టేషన్ గాంధీ టెర్మినల్ కానీ అక్కడికి వెళ్తే అక్కడ పాయింటింగ్ ఉండేది. అక్కడ మరి ఒకసారి ఛార్జింగ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ప్రజలు మాత్రం చాలా ఉత్సుకతతోని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బస్సుల ప్రయాణానికి సంబంధించి త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదంతా కాస్ట్లీ, దాదాపు 1.5 కోటి వరకు బస్కు ఉంటుందని చెప్తున్న అధికారులు. తర్వాత ఈ ఛార్జింగ్ పాయింట్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. వీటిలన్నిటిలోకి ప్రధానమైంది ఛార్జింగ్ పాయింట్. మనం ఈ వెనుక భాగంలో ఛార్జింగ్ పాయింట్లు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు చాలా రోజుల నుంచి కూడా. ఒకసారి ఈ ఛార్జింగ్ పాయింట్లను కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి పూర్తిగా ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ఏ టైము 14 బస్సుల వరకు కూడా ఛార్జింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ ఛార్జింగ్ పాయింట్లు అన్నీ బస్సులు ఇక్కడ ఆగిన తర్వాత ఛార్జింగ్ చేసుకుంటారు. సామాన్య ప్రజలకు ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి చాలా ఒక ఆలోచన ఉంటుంది, ఎలక్ట్రికల్ బస్సులు మన్నిక ఉంటాయా లేవని. కానీ ఇవన్నీ కూడా ఒక సంస్థ ద్వారా ఆర్టీసీ హైర్ తీసుకుంది. ఈ హైర్ ద్వారానే ఇవి నడుస్తాయి. గతంలో ప్రైవేట్ బస్సులను కూడా హైర్ తీసుకుని ఆర్టీసీ నడిపించారు. ఆ క్రమంలో ఇవి హైర్ బస్సులు అంటారు. ఈ జేబీఎం అనే సంస్థ ద్వారా ఈ 70 బస్సులు కరీంనగర్కి, అలాగే ఒక 50 బస్సులు వరంగల్కి, 40-45 బస్సులు వరకు నిజామాబాద్కి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అత్యధికంగా కరీంనగర్లో ప్రధానంగా ఎక్కువ బస్సులు ఎందుకు ఇక్కడ నుంచి పెట్టారంటే రైల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇక్కడ తక్కువగా ఫెసిలిటీ ఉంటాయి. పూర్తిగా రోడ్డు ప్రయాణం ఎక్కువ కరీంనగర్ జిల్లా నుంచి. అయితే ప్రస్తుతం ఈ పాయింట్లన్నీ ఉంటాయి. ఉదయం పూట షిఫ్ట్ వారిగా వీటిని ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటాయి. ప్రజలంతా కూడా ఎకో ఫ్రెండ్లీ వాతావరణ సహితానికి సంబంధించి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నట్టుగా ఇలాంటివి రానున్న రోజుల్లో వస్తే ఇటు ఎలక్ట్రికల్ అటు సోలార్ ఒక అద్భుతమైన అభివృద్ధిని సాధించినట్టు అవుతుంది. పెట్రోలు ధరలు, డీజిల్ ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతున్న క్రమంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం అనేది మాత్రం ఒక సంతోషకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే అందుబాటులోకి వస్తే దీనికి సంబంధించిన పూర్తి అంశాలు ఈ కరీంనగర్ జిల్లా రీజన్లోనే ఈరోజు అందుబాటులోకి రానున్న బస్సులకు సంబంధించి కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఎలా అందుబాటులోకి వస్తున్నాయి, వీటికి సంబంధించిన పూర్తి అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా, పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సులకు మొట్టమొదటి వేదికగా కరీంనగర్ ఉన్న సందర్భంగా ప్రస్తుతం మనం కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరితతో మాట్లాడదాం. అసలు ఈ బస్సుల ఎలా ఉండబోతుంది, రానున్న రోజు వీటి ప్రయాణంకి సంబంధించిన ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాం. అసలు ఈ కేటగిరీ వీటిని బస్సులను ఎన్ని విధాలుగా విభజించారు, వీటిని రానున్న రోజుల్లో ఇంకా వీటిపైన ఎలాంటి ఆలోచన ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి మేడం, ఒక రకంగా చూస్తే ఎలక్ట్రికల్ బస్సులు అనేది చాలా మంచి కాన్సెప్టు. దీన్ని ఎలా చూడొచ్చు ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండి బస్సెస్ ఇవి. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో డీజిల్ బండ్ల ప్లేసుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. సో మొదటిసారి మన కరీంనగర్ 2 డిపోకి 70 వెహికల్స్ అన్నది రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్లో ఇప్పటికీ 35 వెహికల్స్ వచ్చినాయి, అది కూడా సూపర్ లగ్జరీ కేటగిరీ. సో 70 వెహికల్స్లో మనకి సూపర్ లగ్జరీ, డీలక్స్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ వస్తాయండి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కదా, ఫ్రీ బస్ ఫెసిలిటీస్లో గత అంటే ఇదివరకు ఉన్న బస్సుల మాదిరిగానే ఇందులో కేటగిరీగా మహిళలకు అలా ఉందా? ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇంతకుముందు ఎలా అయితే మహిళల్ని అలౌ చేశారో అదే విధంగా ఈవెన్ ఎలక్ట్రికల్ బస్సెస్లో ఎక్స్ప్రెస్ కేటగిరీలో డెఫినెట్గా అలౌ చేస్తారండి. దాంట్లో ఏమి ఇష్యూస్ లేవు. అంటే ఈ బస్సులు ఆర్టీసీ కొన్నదంటారా లేకుంటే హైర్ తీసుకున్నారా? వీటి మెయింటెనెన్స్ అంతా ఎవరు చేస్తారు? ఇది హైర్ విత్ ఆర్టీసీ అండి. ఇది జేబిఎం గ్రూప్ అని వాళ్ళు మనకి బస్సెస్ కొని మనకి అద్దెకి ఇస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర హైర్ విత్ ఆర్టీసీ ప్రైవేట్ ఓనర్స్ బస్సెస్ కొని ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఒక గ్రూప్ అంటే జేబిఎం అనే ఒక కంపెనీ నుంచి హైర్ తీసుకోవడం జరుగుతుందండి. అంటే కరీంనగర్ కేంద్రంగా 70 బస్సులను మొదటగా ప్రవేశపెడుతున్న సందర్భంగా ఇక్కడ నుంచి ఏ రూట్లో వీటిని తీసుకెళ్తున్నారు? మేజర్గా ఇప్పుడు సూపర్ లగ్జరీస్ అన్నీ కూడా కరీంనగర్ జేబీఎస్ రూట్లో తిరుగుతాయండి. కొన్ని బస్సెస్ ఏమో గోదావరిఖని, మంథని,
కామారెడ్డి, జగిత్యాల ఈ రూట్స్‌లో మేజర్ రూట్స్ తిరగడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్న ఎలక్ట్రికల్ బస్సులకి ఇప్పుడు జిల్లాలో మాత్రం ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ అంటున్నారు. ఈ క్రమంలో అంటే వీటిని ఎలా ఉండబోతుంది? ఆదాయంకు సంబంధించి కూడా ఆర్టీసీకి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బస్సెస్ ప్లేస్‌లోనేనండి. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. మన సూపర్ లగ్జరీ బస్సెస్ ప్లేస్‌లోనే ఈ బస్సెస్ వస్తాయి. సో ఏదైతే ప్యాట్రనేజ్ ఆ బస్సెస్‌కి ఉందో సిమిలర్ ప్యాట్రనేజ్ వస్తుంది. ఆదాయం కూడా సిమిలర్‌గానే వస్తుందండి. ఎంత కూడా డిఫరెన్స్ ఉండదు. ఆపరేషను వేరే వాళ్ళు కొని మనకి బస్సులు ఇస్తున్నారు తప్ప ఆర్టీసీ ఆపరేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఏమాత్రం మార్పు ఉండదండి దాంట్లో. అంటే ఫ్యూయల్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఉంటుంది కదా, అంటే ఇందులో ఆదాయం ఎక్కువ లాభం ఉండే అవకాశం. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది ఎకనామికలే అండి. ఎందుకంటే ఫ్యూయల్ ఖర్చు ఉండదు. మనం వాళ్ళకి కిలోమీటర్కి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. డెఫినెట్గా డ్రైవర్ ఖర్చు ఉండదు కాబట్టి ఎకనామికల్గా ఆర్టీసీకి ఆదాయపరంగా ఇది బెనిఫిట్ అండి. ఇంకా ఎన్ని బస్సులు మనకు రాబోతున్నాయి? మొదటిసారి 70 బస్సులు అంటున్నారు. రానున్న రోజుల్లో అంటే మీ ఆలోచన ప్రకారం కూడా ప్రభుత్వానికి ఏం రికమెండ్ చేసే అవకాశం ఉంది? అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది దేశవ్యాప్తంగా అన్ని ఆర్టీసీస్లో కూడా వస్తున్నాయండి. మనకి ఇప్పుడు రీసెంట్గా రావడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో సిటీలో నడుస్తున్నాయి. ఇలా ఒలెక్ట్రా కంపెనీ వాళ్ళు మన ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది సిటీ ఆపరేషన్స్ శంషాబాద్ రూట్లో నడపడం జరుగుతుంది. కొంత ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ మన విజయవాడ రూట్లో కూడా తిరుగుతుంది. ఫస్ట్ టైం ఏంటంటే ఇంటర్ సిటీ కాకుండా ఇంట్రా సిటీ కూడా తిరుగుతాయండి. అంతే. అంటే వీటికి ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంటాయి. ఒకవేళ ఈ కిలోమీటర్ వైజ్గా రానున్న రోజుల్లో సాంకేతికంగా ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు 2 డిపోలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14 ఛార్జెస్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అంటే 14 ఛార్జెస్కి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే జేబీఎస్లో ఉంటుంది. ఈ రూట్స్ అన్నీ కూడాను మేము ఎన్నుకున్న రూట్స్. ఇప్పుడు వరంగల్కి బస్సు వెళ్ళింది అనుకోండి, వరంగల్లో ఛార్జింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. జేబీఎస్లో కూడా ఛార్జింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 400 కిలోమీటర్స్ వరకు ఒకసారి ఛార్జ్ చేసే వస్తుంది. బట్ స్టిల్ ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో జేబీఎస్లో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపర్చునిటీ ఛార్జింగ్ పెట్టుకుంటే ఇబ్బంది జరిగే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే ఎట్లా ఫ్యూయల్ టాపప్ ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే. ఎన్ రూట్లో ఎప్పుడు టాపప్ చేయము, డిపోస్కి వచ్చి టాపప్ చేస్తాము. ఛార్జింగ్ కూడా అంతే. ఇప్పుడు డిపోలో ఛార్జ్ చేస్తుంది, అంత అవసరమైతే జేబీఎస్లో కూడా ఆల్రెడీ ఛార్జెస్ ఉన్నాయి, వరంగల్లో ఛార్జెస్ ఉన్నాయి, నిజామాబాద్లో ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది జరిగే అవకాశం అయితే లేదు. ఎన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నది? అంటే త్వరలో అంటున్నారు. ఆల్మోస్ట్ బస్సెస్ వచ్చి కూడా 10-15 రోజులు అవుతుంది కదా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి రాను? అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్లో ఉందండి. ఇంకా కొంత ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉన్నాయి. మొన్ననే సప్లై వచ్చింది. సో అది స్టెబిలైజ్ అయితే మేబీ 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తంగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోగా కాలుష్య రహిత, శబ్ద కాలుష్యము లేకుండా చాలా పీస్ఫుల్గా ప్రయాణం చేసేందుకు కరీంనగర్ నుంచి మొదలు కానున్న ఎలక్ట్రికల్ బస్సులపై ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి సౌకర్యాలను కూడా త్వరలోనే అందుబాటులో వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.